హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? మన జీవితంలో ఎప్పటికప్పుడు అనేక ప్రశ్నలు మనసులో పెట్టుకుంటాము. వాటిలో ఒకటి, మనం చనిపోయిన తర్వాత యమలోకానికి వెళ్ళే మార్గం ఎలా ఉంటుంది? మరి మనం శరీరంతో ఎందుకు వెళ్ళలేకపోతున్నాం? ఈ ప్రశ్నలకు సమాధానం మన సనాతన ధర్మంలో దొరుకుతుంది. ఈ వీడియోలో మనం శివుడు, నారదుడు మరియు యమధర్మరాజు మధ్య జరిగిన సంభాషణలు చూస్తాం. ఒక సాధారణ మనిషి ద్వారా యమలోకంలోని చట్టాలు ఎలా మారాయో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరూ మనసులో ఉన్న సందేహాలకు సమాధానం ఈ కథలో దొరుకుతుంది. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కైలాసంలోని మహాశివుడు, పార్వతీదేవి విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారు. అదే సమయంలో నారద మహర్షి తన సందేహాలన్నిటినీ సమాధానాలు తెలుసుకోవడానికి శివుడి దగ్గరకు వచ్చారు. ప్రభు, భూమిపై ఒక వ్యక్తి చనిపోయాడు. అతని ఆత్మను యమదూతలు యమలోకానికి తీసుకువెళ్తున్నారు. నా సందేహం ఏమిటంటే, మనుషుల శరీరంతో ఎందుకు వెళ్ళలేరు? వారి శరీరానికి మనసు, ఆత్మ అన్నీ ఉంటాయి కదా, అవి ఎందుకు వదిలి వెళ్లాల్సి వస్తుంది? ఇది విని శివుడు నారద మహర్షికి ఒక కథ చెప్పి అందులో అన్ని ప్రశ్నలకు సమాధానం అందిస్తానని చెప్తాడు. నారద, నేను నీకు ఒక కథ చెప్తాను. ఆ కథ పూర్తిగా విన్న తర్వాత నీ సందేహాలకు సమాధానం దొరుకుతుంది అని పరమశివుడు అంటాడు. పూర్వం మన దేశంలో ఒక అద్భుతమైన నగరం ఉండేది. అక్కడ నివసించే వ్యక్తి పేరు నలుడు. అతని దగ్గర ఒక కుక్క ఉండేది. నలుడు చాలా తెలివైన వ్యక్తి. అతను ప్రతిరోజు విష్ణు భగవానుడిని పూజిస్తూ ఉండేవాడు. ఒకరోజు విష్ణు భగవానుడు ప్రత్యక్షమై, నేను నీ భక్తితో అత్యంత ప్రసన్నుడినయ్యాను, నీకేం కావాలో అడుగు అని చెప్తాడు. ప్రభు, నాకు ఏమీ అవసరం లేదు, కానీ మీరు ఒక సంతకం చేసి నా దగ్గర పెట్టండి. ఈ ప్రపంచంలో చాలా మంది భగవంతుని నమ్మడం లేదు. మీరు ఈ సంతకం చేస్తే నేను భగవంతుడు ఉన్నాడని నిరూపిస్తాను. విష్ణు భగవానుడు సంతకం చేసి తన స్వర్గానికి వెళ్ళిపోయాడు. అప్పుడు నలుడు ఆ సంతకంతో తిరుగుతూ ఉన్నాడు. కానీ ఒకరోజు అతని కుక్క చనిపోయింది. దీంతో అతను చాలా బాధపడ్డాడు. చనిపోయిన వెంటనే యమదూతలు ఆ కుక్క ఆత్మని యమలోకానికి తీసుకువెళ్తారు. ఆ కుక్క యొక్క జీవితాన్ని పరిశీలించిన తర్వాత యమధర్మరాజు, నువ్వు ఒక జంతువులాగా జన్మించిన తర్వాత కూడా ఒక పాపం చేయలేదు. ఎప్పుడూ నువ్వు నీ యజమానికి నమ్మకంగా పనిచేశావు. ఏ పక్షికి గాని ఏ ప్రాణానికి గాని కష్టం కలిగించలేదు. అందుకే అన్ని జన్మల్లో నువ్వు చేసిన పాపాలన్నీ కూడా నశించిపోయాయి. ఇప్పుడు నువ్వు ఏ లోకంలోకి వెళ్ళాలనుకుంటున్నావో చెప్పు. నీకు ఏ లోకం కావాలంటే అక్కడికి నేను పంపిస్తాను. ఏ ప్రాణిగా జన్మించాలనుకుంటున్నావో అలాగే జన్మించి వస్తావని చెప్పాడు. ఇది విన్న కుక్క, యమధర్మరాజు గారు, మీరు నన్ను నరకానికి పంపించాలనుకోవడం లేదు, స్వర్గానికి పంపించాలనుకున్నా పంపించండి. కానీ నాకు ఒకే ఒక కోరిక ఉంది. వీరు మనుషుల బానిసత్వంలో ఉండకూడదు. అలాగే నాకు మనిషి జీవితంతో కూడా అవసరం లేదు. మీరు దయచేసి నా ఈ ఒక్క కోరికను దృష్టిలో పెట్టుకోండి అని కుక్క చెప్పింది. కుక్క మాట విన్న తర్వాత యమధర్మరాజు చాలా ఆశ్చర్యపోయారు. కానీ ఈ కుక్క మనిషి జీవితం ఎందుకు వద్దని చెప్తుంది అని మనసులో అనుకుని, నువ్వు మనుషులను ఎందుకు ఇంత ద్వేషిస్తున్నావు? ఎందుకంటే మనిషి జీవితం ఎత్తడానికి దేవతలు కూడా తహతహలాడుతుంటారు. ఈ భూమి మీద ఉన్న జీవులలో మనిషి జన్మ శ్రేష్టమైనది, కానీ నువ్వు ఎందుకని మనిషిగా జన్మించకూడదని అనుకుంటున్నావు? దీనికి ముందు కూడా నీకు మనిషి జన్మ లభించలేదు. ఈ కారణం చేతనే మనుషుల జీవితం యొక్క లాభాలు తెలియకపోవచ్చు, దానికి ఉన్న గొప్పతనం తెలియకపోవచ్చు. ఒకసారి మనిషిగా పుట్టి చూడు, ఎన్ని లాభాలు కలుగుతాయో నీకే తెలుస్తుందని యమధర్మరాజు చెప్తాడు. అప్పుడు ఆ కుక్క, యమరాజా, మనిషి జన్మకున్న లాభాలు నాకు తెలుసు, కానీ మనుషులు చాలా స్వార్థపరులుగా కపట బుద్ధితో మారిపోతున్నారు. ఈ రోజు చెడ్డ పనులు చేయడానికి ఒక క్షణం కూడా ఆలోచించడం లేదు. ఈ ప్రపంచంలో ఉన్న డబ్బు అంతా దొరికినా సరే వాళ్ళ ఆశ తీరదు. వాళ్ళ అత్యాశ అంతగా పెరిగిపోయింది. ఏ కారణం లేకుండానే దుఃఖిస్తున్నారు. నాలాంటి నిస్సహాయ స్థితిలో ఉన్న జంతువులను బానిసలుగా చేసుకుని తమ పనులు చేయించుకుంటున్నారు. సొంత వాళ్ళని కూడా చూడకుండా తమ బంధువులను సైతం మోసం చేస్తున్నారు. ఎవరికీ సాయం చేయడానికి ఇష్టపడడం లేదు. అలానే ఆస్తి కోసం అన్నదమ్ములను చూడకుండా చంపేస్తున్నారు. ఎవరైనా ఎదిగితే చూడలేరు, అలా అని తాను కూడా ఎదగడానికి ప్రయత్నించడు. ఇవన్నీ విషయాలు పక్కన పెడితే మనుషులు భగవంతుని కూడా మోసం చేస్తున్నారు. అందుకనే నాకు ఎట్టి పరిస్థితుల్లోని మనుషుల జీవితం అక్కర్లేదని కుక్క చెప్పింది. అప్పుడు యమధర్మరాజు చెప్పిన అన్ని విషయాలు నాకు అర్థమయ్యాయి. కానీ ఒక మనిషి దేవుణ్ణి ఎలా మోసం చేస్తాడు? మనుషులకు దేవుణ్ణి మోసం చేయగలిగే అంత శక్తి లేదు. వాళ్ళకి తెలివితేటలు ఉన్నాయి, కానీ అవి మా దేవతల ముందు అసలు సరిపోవు. నువ్వు మా శక్తి గురించి తెలియక ఇలా మాట్లాడుతున్నావు అని ధర్మరాజు చెప్తాడు. ఇది విన్న ఆ కుక్క, యమధర్మరాజా, మనుషులు మందిరానికి వెళ్ళినప్పుడు స్వార్థభావంతోనే తమ కోరికలు తీర్చమని కోరుకుంటారు. దానికి బదులుగా పేదవాళ్ళకి దాన ధర్మాలు చేస్తాము, మంచి పనులు చేస్తామని, అలాగే భగవంతుడికి విరాళాలు కూడా అర్పిస్తామని చెప్తూ ఉంటారు కదా. కానీ ఒక్కసారి వాళ్ళ పని పూర్తయిన వెంటనే వాళ్ళు ఇచ్చిన మాటలన్నీ మర్చిపోతారు.
భగవంతుడికి కూడా అత్యాశ చూపించి తమ కోరికలు నెరవేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. వాళ్ళ పని పూర్తయిన వెంటనే ఇచ్చిన మాటను నెరవేర్చుకోకుండా భగవంతుడి దగ్గర అన్నీ ఉన్నాయి కదా, భగవంతుడికి నేను ఇంకేం ఇవ్వగలను అని మాట మార్చేస్తూ ఉంటారు. అలా మనుషులు చేసిన చెడ్డ పనులను నేను నిరంతరం లెక్కపెట్టి అలసిపోతున్నాను. అతని తెలివితేటల ముందు దేవతలు కూడా ఏం చేయలేరని చెప్తుంది. యమధర్మరాజు వెంటనే ఆ కుక్కతో, మనుషులు మా దేవతల్ని ఎంతగా మోసం చేసినా కానీ వాళ్ళు చివరికి మా దగ్గరికే వస్తారు. వాళ్ళు తమ చేసిన పాపాలకి ఏడ్చి నన్ను క్షమించమని కోరుతారు. వాళ్ళందరూ నా అధీనంలో ఉండి పనిచేస్తారు. నేను స్వర్గానికి వెళ్ళమంటే స్వర్గానికి వెళ్తారు, నరకానికి వెళ్ళమంటే నరకానికి వెళ్తారు. నా కింద మానసులుగా ఉంటారని చెప్తాడు. ఇది విన్న కుక్క, యమధర్మరాజా, మీ దగ్గరకు వచ్చిన మనుషులందరూ కూడా చనిపోయి వస్తారు. మీరు కేవలం వాళ్ళ ఆత్మని మాత్రమే ఇక్కడికి తీసుకువస్తారు. మీరు ఇప్పటి వరకు బ్రతుకున్న మనిషిని కలుసుకోలేదు. అందుకని అతని గురించి మీకు ఏ విషయం తెలియడం లేదు. ఒకవేళ ఒక బ్రతుకున్న మనిషి మీరు యమలోకంలోకి తీసుకువస్తే అతను ఎంత ప్రమాదకరమైన వాడు అప్పుడు మీకు అర్థమవుతుంది. బ్రతుకున్న మనిషి తెలివితేటల ముందు మీ దేవతలు కూడా సరిపోరని చెప్పింది. ఈ మాట విన్న తర్వాత యమధర్మరాజుకు చాలా కోపం వస్తుంది. ఈ కుక్క నా యమలోకంకి వచ్చి నన్నే అవమానిస్తుందా? నా ముందు మనుషులు ఏమీ చెయ్యరు అన్న విషయం దీనికి ఎలా అయినా నిరూపించాలి. మనుషుల తెలివితేటలు మా దేవతల ముందు పనిచేయవని చూపించాలి అనుకున్నాడు. ఇది నిరూపించడానికి యమధర్మరాజు తన దూతలను పిలిచి, దూతలారా, వెంటనే భూమి మీదకు వెళ్లి ఈ కుక్క యొక్క యజమాని నలుని ఒకసారి యమలోకానికి తీసుకురండి. బ్రతుకున్న మనిషి ఏం చేయగలడో నేను చూస్తాను. ఒకవేళ ఈ కుక్క చెప్పింది అబద్ధమైతే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా దీన్ని వెంటనే నరకానికి పంపించండి అని ఆదేశిస్తాడు. కాసేపటికి యమదూతలు భూమి మీదకు వెళ్లి పడుకున్న కుక్క యజమానిని యమలోకానికి తీసుకువస్తారు. కానీ దారి మధ్యలో నలుగురు నిద్ర లేచి చూడగానే యమదూతలు అతన్ని యమలోకానికి తీసుకువెళ్తున్న విషయం గుర్తించాడు. దీనితో అతను వెంటనే యమదూతల్ని, నేను నిద్రలో చనిపోయానా, నన్ను మీరు యమలోకానికి తీసుకువెళ్తున్నారా అని అడగగానే ఆ యమదూతలు, లేదు, నువ్వు చనిపోలేదు, నీ కుక్క బ్రతికున్న మనుషులు చాలా తెలివైన వాళ్ళని యమధర్మరాజుకి సవాలు చేసింది. ఈ విషయాన్ని పరీక్షించడానికి మేము నిన్ను యమలోకానికి తీసుకువెళ్తున్నామని చెప్పారు. ఇప్పటికీ నలుడి జోబీలో విష్ణు భగవానుడు సంతకం చేసిన కాగితం ఉంది. కాసేపటికి అతను తన దగ్గర ఉన్న ఆ సంతకం ఉన్న కాగితాన్ని బయటకు తీసి కొన్ని విషయాలు రాసుకుని మళ్ళీ తన జోబులో పెట్టేస్తాడు. కొంత సమయానికి యమదూతలు అతన్ని తీసుకుని యమధర్మరాజు దగ్గరికి వెళ్తారు. అతన్ని చూసిన వెంటనే యమధర్మరాజు పగలబడి నవ్వుతాడు. ఒక సాధారణమైన మనిషి నన్ను ఏం చేయగలని యమధర్మరాజు తనలో తాను అనుకుంటాడు. ఇంతలో ఆ వ్యక్తి తన జోబిలో ఉన్న కాగితాన్ని తీసి యమధర్మరాజుకి ఇస్తాడు. దాన్ని చదివిన వెంటనే యమధర్మరాజు నించుని అతన్ని సింహాసనంలో ఆ వ్యక్తిని కూర్చోబెడతాడు. ఈ దృశ్యాన్ని చూసిన యమదూతలందరూ చాలా ఆశ్చర్యపోయి, అసలు యమధర్మరాజు గారు ఏం చేస్తున్నారు, ఒక మనిషిని సింహాసనం పైన కూర్చోబెడుతున్నారు అని వాళ్ళలో వాళ్ళు అనుకుంటూ ఉంటారు. యమధర్మరాజు నలుడు చెప్పిన ప్రతి ఒక్క మాటను వింటూ ఉన్నాడు. నలుడు సింహాసనంపై కూర్చుని యమలోకం యొక్క నియమాలను మార్చేశాడు. స్వయంగా యమధర్మరాజునే యమలోకానికి ద్వారపాలకుడిగా నియమించాడు. నిజానికి నలుడికి యమదూతలు అతన్ని యమలోకంలోకి తీసుకువస్తున్న సమయంలో అతనికి ఒక ఆలోచన వచ్చింది. అతను చనిపోయిన తర్వాత ఇక్కడికే వస్తాడని బాగా తెలుసు. అతను చేసిన పాపాల వల్ల ఖచ్చితంగా నరకానికి వెళ్తాడని అతను ముందే గ్రహించాడు. అందుకనే అతను యమలోకంలోని నియమాలను మార్చేసి నరకంలో ఉన్న అన్ని ప్రాణులను స్వర్గంలోకి పంపించమని చెప్తాడు. ఆ తర్వాత నరకం యొక్క ద్వారాన్ని మూసేసి ఎప్పుడూ దాన్ని తెరవకూడదు అని కొత్త నియమాన్ని పెట్టాడు. ఈ రోజు తర్వాత ఏ ప్రాణికి కూడా నరకంలోకి వెళ్ళడానికి వీలు లేదని నలుడు ఆదేశించాడు. ఇది విన్న యమదూతలందరూ ఆశ్చర్యపోయారు. కానీ యమధర్మరాజు కూడా ఆదేశించడంతో వాళ్ళందరూ నలుడు చెప్పిన పనులు చేస్తూనే ఉన్నారు. స్వర్గలోకంలోని పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఎందుకంటే అక్కడ ప్రజల సంఖ్య పెరుగుతూ వస్తుంది. వాళ్ళకి సేవ చేస్తూ స్వర్గలోకంలోని కర్మచారులు ఇంకా సరస్సులు చింతిస్తూ ఉన్నారు. ఇంకా ఎక్కువ సంఖ్యలో మనుషులకు వాళ్ళు ఎలా సేవలు చేయాలని బాధపడుతున్నారు. ఇదంతా గమనిస్తున్న కుక్క, యమధర్మరాజు గారు బ్రతుకున్న మనిషిని యమలోకానికి తీసుకువచ్చి అతిపెద్ద తప్పు చేశారు. వెంటనే అతను యమలోకంలోని పరిస్థితిని తారుమారు చేశారు. అసలు ఏం జరిగిందో తెలుసుకోవడానికి ఆ కుక్క తన యజమాని అయిన నలుడి దగ్గరికి వెళ్ళి, మీరు ఇదంతా ఎలా చేయగలిగారు? యమలోకంలోకి రాజు అయ్యారు, సాక్షాత్ యమధర్మరాజు కూడా మీరు చెప్పిన మాటలను వింటున్నారు అని అడిగింది. అప్పుడు నలుడు కుక్క చెవిలో, నేను బ్రతుకున్నప్పుడే నన్ను యమలోకానికి తీసుకువస్తున్నారని నాకు ఎప్పుడైతే తెలిసిందో అప్పుడు నేను విష్ణు భగవానుడు సంతకం చేసిన కాగితం పైన ఒక విషయం రాశాను. ఏ బ్రతుకున్న వ్యక్తినైతే యమధర్మరాజు యమలోకానికి తీసుకువస్తాడో అతన్ని యమలోకానికి రాజుని చెయ్యండి, ఇదే నా ఆదేశమని రాశాను.
ఆ కాగితం పైన విష్ణు భగవానుడి సంతకాన్ని చూసి ఇది స్వయంగా విష్ణు భగవానుడి ఆదేశమే అని యమధర్మరాజు భావించాడు. అతను ఒక్క మాట మాట్లాడకుండా నన్ను రాజుని చేశాడు. ఈ మాటలు విన్న కుక్క అతని తెలివితేటలు చూసి చాలా ఆశ్చర్యపోయింది. మరోవైపు యమలోకంలోని పరిస్థితి చాలా దారుణంగా మారింది. దీనితో దేవతలందరూ కలిసి విష్ణు భగవానుడి దగ్గరకు వెళ్లి జరిగిన విషయం మొత్తం వివరించారు. దీంతో విష్ణు భగవానుడు వెంటనే యమలోకానికి వెళ్తాడు. అప్పుడు ద్వారపాలకుడుగా ఉన్న యమధర్మరాజుని చూసి అతను చాలా ఆశ్చర్యపోయాడు. ఇంతలో యమధర్మరాజు మాట్లాడుతూ, మీ లయ చాలా విచిత్రమైనది. భూలోకంలో ఉన్న ఒక వ్యక్తిని, సాధారణమైన మనిషి, మీరు యమలోకానికి రాజుని చేశారు. దీని వెనుక ఉన్న ఉద్దేశం ఏంటి అని ప్రశ్నించగానే విష్ణు భగవానుడు, ఇది నేను చేయలేదు, ఇది మనిషి తన తెలివితేటలతో చేయగలిగాడు. బ్రతికున్న మనుషులను యమలోకానికి తీసుకువస్తే ఇదే జరుగుతుంది. అందుకు నేను నిన్ను చనిపోయిన మనుషుల యొక్క ఆత్మని మాత్రమే ఇక్కడికి తీసుకురమ్మని చెప్పాను. వాళ్ళ దోషాలన్నీ శరీరంతో పాటు నశించిపోతాయి. కేవలం అతని అమాయకమైన ఆత్మ మాత్రమే ఇక్కడికి వస్తుంది. కానీ నువ్వు ఒక బ్రతికున్న మనిషిని యమలోకానికి తీసుకువచ్చావు. యమధర్మరాజుకు ఈ మాటలు చెప్పి విష్ణువు లోపలికి వెళ్ళాడు. విష్ణు భగవాన్ని చూసిన వెంటనే నలుడు సింహాసనం దిగి, ప్రభు నన్ను క్షమించండి. నేను నా కుక్కని నరకానికి వెళ్లకుండా చేయడం కోసం, అలానే మనిషి తెలివితేటలు చూపించడం కోసం మాత్రమే నేను ఈ పనిని చేశాను. మీరు ఇచ్చిన ఈ వరాన్ని నేను దుర్వినియోగం చేయాలనుకోలేదు. దయచేసి నన్ను క్షమించండి అని వేడుకున్నాడు. విష్ణు భగవానుడు కూడా నలుడిని క్షమించాడు. అలా కాసేపటికి అతను భూలోకానికి తిరిగి వెళ్ళిపోయాడు. మళ్ళీ యమలోకం సింహాసనం పైన యమధర్మరాజే కూర్చున్నాడు. ఇంతలో ఆ కుక్క మాట్లాడుతూ, యమధర్మరాజా, మీరు బ్రతుకున్న మనిషి యొక్క తెలివితేటలు చూశారు కదా. ఒక బ్రతుకున్న మనిషి ఏం చేయగలడో మీకు అర్థమయ్యే ఉంటుంది. అందుకనే నేను మనిషిగా జన్మించకూడదని అనుకుంటున్నాను. మనిషి అత్యాశతో ధర్మాన్ని కూడా వదిలేస్తున్నాడు. తన సొంత వారినే మోసం చేస్తున్నాడని చెప్పగానే యమధర్మరాజు ఆ కుక్కను అభినందించి స్వర్గానికి పంపించాడు. యమలోకంలో నలుడు మార్చేసిన చట్టాలను తొలగించి మునుపటి చట్టాలను అమలుపరిచారు. ఇలా శివుడు నారదుడికి కథ వివరించి, నారదా, నీ సందేశాలన్నీ తీరిపోయాయా? అందుకే మనుషులు శరీరంతో యమలోకానికి వెళ్లరు. విష్ణు భగవానుడు కూడా తన అవతార లక్ష్యం పూర్తయిన వెంటనే తన శరీరాన్ని అక్కడే త్యాగం చేసి వైకుంఠానికి తిరిగి వస్తాడు అని చెప్తాడు. నారదుడి యొక్క సందేహాలకి సమాధానం దొరికిన తర్వాత పరమేశ్వరుడికి నమస్కరించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. చూసారు కదండి యమలోకంలో ఒక మనిషి చేసిన అద్భుతాలు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇక మరిన్ని సనాతన ధర్మ వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ప్రతి వీడియోకి నోటిఫికేషన్ పొందండి. జై శ్రీరామ్.